గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ ఆటో డ్రైవర్ మమ్ములను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మరియు ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వాలని, వేతనాలు పెంచాలని ఎప్పుడూ ఇచ్చిన హామీలను ఈ బల్దియా అధికారులు నిర్లక్ష్యమే మమ్ములను నిరసనకు దారితీసిందని, మా హామీలను నెరవేర్చకపోతే నిరసనలను ఉద్రిక్తం చేస్తామని మురళీకృష్ణ తెలిపారు. మేము మాకు జీతాలు రాక 4 నెలలు అయిపోయిందన్న. 4 నెలల నుంచి జీతాలు లేక, బండ్లు రిపేర్ చేయించుకోలేక, మా పిల్లల్ని సాదుకోలేక, మా భార్య పిల్లల్ని సాదుకోలేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మేము ఎంతసేపు పని చేసినా మాతో పని చేయించుకుంటున్నారు రెడ్డి శాఖలు తప్ప మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కానీ, ఈఎస్ఐ పిఎఫ్ కానీ, ఐడి నెంబర్లు కానీ కల్పిస్తానని అంటూ అధికారులు మబ్బ పెడుతున్నారు. ఈ నెల, వచ్చే నెల, 4 నెలలు, 2 నెలలు అని అట్లా కాలయాపన చాలా రోజుల నుంచి చేస్తున్నారు. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. అందుకోసమనే మేము ఈ ధర్నా కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఐడి నెంబర్ కానీ మాకు జీతాలు వేసేంత వరకు ఇది ఇట్నే కొనసాగిస్తామని చెప్తున్నాం. ఏ అధికారి కూడా ఇప్పటి వరకు చాలాసార్లు అధికారుల చుట్టూ తిరిగి యాస్టకు వచ్చింది. గత గవర్నమెంట్ కూడా మాకు మబ్బ పెడుతూ చాలాసార్లు మీకు ఇది ఇస్తాం, అది ఇస్తామని చాలాసార్లు చెప్పింది, కానీ ఏది చేయలేదు. కరోనా టైంలో కూడా మీకు ఈఎస్ఐ పిఎఫ్ ఐడి నెంబర్ మీకు వర్తింపజేస్తాం, ఖచ్చితంగా మీరు కొంచెం కాలయాపన చేస్తూ